బడులు ఆయన చెత్త బుద్ధికి నిదర్శనం అది. ఈ నవీన యుగంలో చేతబడులు, శుద్ర పూజలు మాట్లాడుతున్నాడంటే ఎంత అసమర్థుడో, ఎంత పనికిమాలినోడో క్లియర్గా ప్రజలకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మరి మీరు కూడా చేతబడి చేసే ముఖ్యమంత్రి అయినారా? తెలంగాణ ప్రజలకు చేతబడి చేసినారా? మీరు కూడా శుద్ర పూజలు చేసే అంత బ్రహ్మాండంగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారా? ఇవాళ ఇంత తెలివి తక్కువ మాటలు ఎట్లా అండి? మీరు మీ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు మీ గురించి నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇంట్లో చేస్తారా శుద్ర పూజలు? మరి మీరు మాట్లాడే మాటలు అవి అసలు ఈ సైన్స్ కాలంలో, ఈ నవీన యుగంలో ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు? ఇంకా 3 సంవత్సరాలు నిండింది. ఇప్పటి వరకు ప్రజలు చేయాల్సిన పనుల గురించి మాట్లాడకుండా ఇవే చిల్లర మాటలు. మొన్నటి వరకు భూతు పురాణాలు, ఇవాళ కొత్తగా శుద్ర పూజలు. ఎంత దౌర్భాగ్యపు మాటలండి ఇవి. పిల్లలకు మీరు పంపించే సందేహం ఏంది? విద్యార్థులకు మీరు పంపించే సందేహం ఏంది? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు. ఆల్రెడీ ఎకనామికల్గా వెనకపోతూ ఉంది, ఆలోచనలో కూడా వెనక్కి తీసుకుపోతున్నారు మీరు. శుద్ర పూజలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉంటుందా? ఇంత దిగజారుడైనటువంటి ముఖ్యమంత్రిని అసలు చరిత్ర చూడదు కూడా. మళ్ళీ ఇప్పుడు అలా చూడలేదు, మళ్ళీ భవిష్యత్తులో చూడదు. శుద్ర పూజల గురించి, ఇంత దుర్మార్గంగా చేతబడుల గురించి చిల్లర భాష. అమ్మ ఇక ఆఖరికి ఎప్పుడు కుటుంబ సభ్యులను ఇంక్లూడ్ చేయగానే, తల్లి గీతమ్మ కొద్దిగా మీ ఆయన డాక్టర్కి చూపెట్టమ్మా ఒకసారి. ఎప్పుడు తెనల్లి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాను కానీ, ఎందుకంటే నువ్వు వచ్చిన కుటుంబం కానీ, మీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినావు, నువ్వు గొప్ప ఆలోచనల కుటుంబం నుంచి వచ్చినావు నువ్వు కూడా, దయచేసి మీ ఆయనని ఒకసారి డాక్టర్కి చూపెట్టమ్మా. ఇంత చిల్లర భాష పనికిరాదమ్మా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవాళ. సరే చిల్లర మాటలు మాట్లాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్థాయికి ఒక హోదా ఉంటుంది. రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. దయచేసి తల్లి నిన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆయన భాషలో మార్పు తీసుకురా, ఆయన ఆలోచనలో మార్పు తీసుకురా. అదేవిధంగా ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం తల్లి లక్ష్మీదేవి ఈయనకు మంచి బుద్ధి కలిగించుగాక అని చెప్పి తల్లిని కూడా వేడుకుంటా ఉన్నాను. ఇవాళ భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు ఇప్పుడన్నా మాట్లాడకుండా చెయ్యమ్మా అని చెప్పి తల్లిని కూడా వేడుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇవాళ మాట్లాడాల్సింది, మీ అందరికీ అప్లికేషన్ ఫర్ న్యూ శాంక్షన్ ఆఫ్ పెన్షన్ ఫామ్ చూసుంటారు మీరు. ఈ ఫామ్లో ఏమేమి పెట్టినారంటే, పెన్షన్ టైప్స్లో విడో పెన్షన్లు పెట్టినారు, డిసేబుల్డ్ పెన్షన్లు పెట్టినారు, వికలాంగులకు, టాడీ ట్యాపర్సు, గీతనలకు పెన్షను, వీవర్లు, నేతనలకు, డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళ. బాధ ఏంటంటే 2014 కంటే ముందు 2014 కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా మన తెలంగాణలో ఉన్న బీడీ కార్మికుల గురించి సోయి లేకుండా వాళ్ళకు కనీసం ఒక రోజు కూడా, ఏనాడు కూడా 2014 కంటే ముందు బీడీ కార్మికుల ఊసెత్తలేదు, వాళ్ళకు ₹1 పెన్షన్ ఇవ్వలేదు, వాళ్ళు పడుతున్న గోసల గురించి పట్టించుకోలేదు. ఒక్కొక్క బీడీ కార్మికురాలు పని చేసుకుంటా ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి ఎంత దెబ్బతింటుందో ఎవరు పట్టించుకోలేదు. అట్లాంటిది 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదట ₹1000 పెన్షన్, రెండోసారి 2018లో వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే ₹2000 పెన్షన్. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ బాధలు వర్ణించలేని ఉంటుంది. అందుకని కేసీఆర్ గారు తెలంగాణ సోయి ఉన్నది కాబట్టి, తెలంగాణ ప్రజల బతుకు గురించి తెలుసు కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు ₹2016 పెన్షన్లు బీడీ కార్మికులకు ఇచ్చినారు. దగ్గర మొత్తం బీడీ కార్మికులు ఆ రోజు 4,26,000 మందికి కేసీఆర్ గారు బీడీ పెన్షన్లు ఇచ్చినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పినాడు చూడండి ఒక్కసారి. ఎలక్షన్లలో మీకు అందరికీ 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత
ఇన్నరా? బీడీ కార్మికులు ఎందరి మంది ఉన్నారా మీ అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా, ఇది మా సోనియమ్మ ఇచ్చిన వాగ్దానం అంట. 3 సంవత్సరాలు నిండింది. బాధ ఎక్కడవుతా ఉందంటే ఈ 3 సంవత్సరాల్లో ఎందుకు ఎక్కువ చెప్తా ఉన్నాను మీకు బీడీ కార్మికుల గురించి అని ఆలోచించడం చేయొచ్చు. నేను వస్తున్న కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా బీడీ కార్మికులు ఉంటారు కాబట్టి. ఆ రోజు కేసీఆర్ గారు నా కాన్స్టిట్యున్సీలో 31,000 మందికి బీడీ పెన్షన్లు ఇచ్చినారు నా కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పటి వరకు బాధ ఏంటంటే కనీసం అసెంబ్లీలో ఈ 3 ఏళ్లలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బీడీ కార్మికుల ఊసెత్తలేదు. మేము ప్రశ్నించినా కూడా వాళ్ళ జవాబు కూడా చెప్పలేదు పెన్షన్ల గురించి. ఇవాళ కనీసం ఈ ఫామ్లో వాళ్ళ పేరు కూడా పెట్టలేదు. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఫామ్లో కనీసం బీడీ కార్మికులు మరి వాళ్ళకి అప్లికేషన్ కూడా పెట్టుకునే అర్హత లేకుండా చేసినారు ఇవాళ. ఇప్పుడు దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో 4,000 ఇస్తా అని చెప్పినారు. మా రిక్వెస్ట్ ఏంది, మిగిలింది కొందరు మంది బీడీ కార్మికులు ఉన్నది. ఎందరు మంది బీడీ కార్మికులు ఇంకా అంటే దగ్గర 1,00,000 మంది ఉన్నారు మొత్తం నేను చెప్పేది రాష్ట్రంలో అంతా కూడా. అలాంటిది నా కాన్స్టిట్యున్సీలో ఒక 6-7 వేల మంది నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంది, కేవలం 1,00,000 మందికి పెన్షన్లు ఇవ్వమంటే కనీసం వాళ్ళ ఊసెత్తుతలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో డౌట్ ఏంటంటే ఇప్పుడు సార్ ఫార్ములో మన పేరు కూడా పెడతలేరు. అసెంబ్లీలో ఈ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటి వరకు బీడీ కార్మికుల పేరెత్తలేదు, ఊసెత్తలేరు వాళ్ళు. మరి ఉన్నవి కూడా తీసేస్తారా అన్న సందేహం ఇవాళ నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కలుగుతూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ మీరు ఇచ్చే పెన్షన్లు కూడా ఏంది, కేసీఆర్ గారే 45 లక్షల పెన్షన్లు ఇచ్చినారు. వికలాంగులకు 4,000 రూపాయలు, మిగతా అందరికీ ఒంటరి మహిళలకు కానీ నేతన్లకు కానీ గీతన్నలకు కానీ ఫైలేరియాసిస్ ఉన్న వాళ్ళకి కానీ డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కేసీఆర్ గారు ఆ రోజు 2,000 రూపాయలు, వికలాంగులకు మాత్రం కేసీఆర్ గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 45 లక్షల మందికి ఇచ్చినారు. దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 3 లక్షల పెన్షన్లు తీసేసినారు. అంటే 45 లక్షలు కాస్త 42 లక్షలకు తీసుకొచ్చినారు వీళ్ళు. 3 లక్షల పెన్షన్లు వీళ్ళు వచ్చిన నుండి తీసేసినారు. ఆ 3 లక్షల పెన్షన్లో ఇవాళ 2 లక్షల పెన్షన్లే ఇస్తూ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ దానికి మళ్ళీ ఏంది, ఈ అప్లికేషన్ల ఫామ్ నింపుడు. ఈ అప్లికేషన్ ఫామ్ సంగతి చెప్పాలి మీ అందరికీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? ఇంటింటికి సమగ్ర సర్వే చేసి ఇంటికి పోయి వీళ్ళు పెన్షన్కి అర్హులు అని చెప్పి పెన్షన్ ఇచ్చేసినారు కేసీఆర్ గారు. ఆ తర్వాత 2వ విడత కూడా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని ఇచ్చేసినారు. ఇప్పుడు ఏమవుతోంది, ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, వానికో వీనికో 500 రూపాయలు కొట్టాలి, నేను పెన్షన్ ఇప్పిస్తామని నాకు 2,000 అంటే వాడికో 2,000 ఇవ్వాలి. గతంగా నడుస్తుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీని మామూలుగా కాంగ్రెస్ అనలేదు వాళ్ళు, స్కాముల పార్టీ అంటే కాంగ్రెసే. ఇప్పటికి ఎన్ని అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు? ప్రజాపాలన అని చెప్పి మొదటిసారి తీసుకున్నారు ఆల్రెడీ అప్లికేషన్లు, మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటా ఉన్నారు ఇవిడికి కూడా. దీనికి ప్రతి చోట నేను పెన్షన్ ఇప్పిస్తానమ్మా అని చెప్పి పైసలు వసూలు దందా మొదలైంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పెన్షన్లన్నీ కేసీఆర్ గారు 45 లక్షలు ఇస్తే వీళ్ళు కొత్తగా ఇచ్చేవి కేవలం 2 లక్షల పెన్షన్లే. దానికి గింత తతంగం. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, పారదర్శకంగా చేయండి. ఎందుకు మీ ఆఫీసుల చుట్టూ తిరగాలి ఇవన్నీ అప్లికేషన్లు పట్టుకొని ప్రజలు? కేసీఆర్ గారు ఇంటింటికి పోయి సమగ్ర సర్వే చేసి ప్రజలకు అవసరమైంది డైరెక్ట్గా ఇచ్చినారు కదా. మీరు ఎందుకు ఇలా ప్రజల్ని తిప్పుతూ ఉన్నారు? ఎందుకు ఈ వసూళ్ల పర్వం మొదలైంది మళ్ళీ? దయచేసి కింద లెవెల్లో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మీరు ఇప్పుడు 3 లక్షలు తీసేసినారు. సరే, మీరు కొత్త ఇయ్యట్లేదు, దాంట్లో 2 లక్షలు ఇస్తున్నారు. మా బీడీ కార్మికులు 1,00,000 మిగిలినాయి, అవి ఇచ్చేసేయండి దయచేసి. మిమ్మల్ని కొత్త కోరికలు కోరట్లేదు. 1,00,000 మందికి పెన్షన్లకు మీకు అయ్యే ఖర్చు ఎంత అంటే సంవత్సరానికి మొత్తం మీరు అందాల పోటీలకు ఖర్చు పెట్టినదే 200 కోట్లు. అందాల పోటీలకు ఖర్చు పెట్టినంత కూడా కాదు నా 1,00,000 మంది బీడీ కార్మికులకు ఇవ్వాల్సిన సంవత్సరం కాలంలో. మీరు 200 కోట్లు అందాల పోటీలకు పెట్టినరు. మీరు ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్తు
పట్టణానికి మీరు పెడుతున్న 1,00,000 కోట్ల ఖర్చుకి మా మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా వచ్చే 10 సంవత్సరాలు మీరు పెన్షన్లు ఇవ్వచ్చు. మీరు చెప్పిన వాగ్దానం చేసిన మహాలక్ష్మి ప్రోగ్రాం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా వచ్చే 10 సంవత్సరాలు పెన్షన్లు ఇవ్వచ్చు. మీరు పెట్టే మూసీకి ఖర్చు ఇంకొక 15 సంవత్సరాలు 1,50,000 కోట్లు ఏదైతే చెప్పినారో మూసీకి ఖర్చు అవుతుందో మా రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు, మా రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు వచ్చే 15 సంవత్సరాలకు పెన్షన్లు ఇవ్వచ్చు. దయచేసి ఆలోచన చేయండి, మానవీయ కోణం నుంచి ఆలోచన చేయండి, అన్నీ కూడా బిజినెస్ కోణంలో ఆలోచన చేయకండి. మా మహిళలేం మిమ్మల్ని ల్యాండ్ అలాట్మెంట్లు అడుగుతలేరు, 200 కోట్ల ల్యాండ్ అలాట్మెంట్ అడుగుతలేరు మిమ్మల్ని. మా మహిళలు మీరు వాగ్దానం చేసినటువంటి 1 కోటి మంది కరోడ్పతి కోట్ల రూపాయలు అడుగుతలేరు మమ్మల్ని. మా మహిళలు అడుగుతుందల్లా మిమ్మల్ని, అయ్యా నువ్వు వాగ్దానం చేసిన 4,000 కూడా కాదు, ఆ 2,000 రూపాయలని అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎంత బాధ అండి. ఇప్పుడు మీకు చెప్పిన కదా దీంట్లో బీడీ పెన్షన్ల గురించి చెప్పిన, లేదు. ఇంకొకటి వృద్ధాప్య పెన్షన్ కూడా లేదు. వృద్ధాప్య పెన్షన్ కూడా లేదు ఈ కాలంలో. కేసీఆర్ గారు ఆ రోజు ప్రతి ఒక్క వృద్ధులు ఆత్మగౌరవంతో బతకాలి, ఎవరి ముందర చేయి దాచొద్దు, వాళ్ళ గౌరవం పెరగాలి, ఇంట్లో ఊర్లలో వాళ్ళ గౌరవం పెరగాలి, 4 మందులు కొనుక్కోనికో ఛాయ్ తాగనికో వాళ్ళ దగ్గర పైసలు ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే ఇవాళ ఈ కాలంలో కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా పెట్టలేదు. 3 సంవత్సరాలు నిండింది ఇప్పటికి. ఈ 3 సంవత్సరాలు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు భవిష్యత్తులో ఈయన ఇచ్చే ఈ నెల తర్వాత ఇస్తా అని చెప్పినటువంటి పెన్షన్లలో కనీసం ఈ కాలంలో వృద్ధాప్య పెన్షన్ లేని కూడా లేదు. వృద్ధాప్య పెన్షన్లకు ఎన్ని వచ్చినాయి తెలుసా ఫామ్స్? అంతకుముందు పెట్టిన ప్రజాపాలన ఫామ్లలో 11 లక్షల మంది పెట్టుకున్నారు. ఏమవుతుంది 10 లక్షల మంది కొత్తగా ఇస్తే పెన్షన్లు? 3 లక్షలు తీస్తేవి ఆల్రెడీ 10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తే ఏం పోయింది? కేసీఆర్ గారు 45 లక్షల మందికి 9.5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చింది కదా కేసీఆర్ గారు. ఆ రోజు కరోనా వచ్చినా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా వృద్ధులకు పెన్షన్ ఆపలేదు, కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఆపలేదు, మా బీడీ కార్మికులకు పెన్షన్ ఆపలేదు, ఎవ్వరికీ పెన్షన్ ఆపలేదు కేసీఆర్ గారు. అరే నీకు కొత్త పెన్షన్ నీకు ఇప్పుడు ఏమీ లేదు కదా, కొత్త పెన్షన్ నీకు కష్టమైంది, ఓ కొత్త పెన్షన్ నీకు కష్టమైంది వృద్ధులకు. పాపం మానవత్వం లేదు నీకు, అసలు మంచి మనసు లేదు నీకు ముఖ్యమంత్రి గారు. మీకు కేవలం బూతులు, ఆ శుద్ర పూజల చిల్లర మాటలు, ప్రజలకు మంచి చేయాలన్న మాత్రం లేదు. ఏం పోయింది పాపం పెద్ద మనుషులకు 2,000 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన 4,000 వద్దు, ఓ ఇన్పియాలి ఈయన 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తాడవా అంట. ఎవ్వరు అడగకు. డిసెంబర్ 9వ కాలం నుంచి 4,000 రూపాయలు ఇందిరమ్మ రాజ్యంలో. ఎన్ని డిసెంబర్లు పోయినా ఇప్పటికీ? ఎన్ని అబద్ధాలు అసలు. ఏ రేవంత్ రెడ్డి ఏందో కానీ ఆ అబద్ధాలు రేవంత్ రెడ్డి బెస్ట్ ఆయనకి అసలు. అరాచకము అబద్ధాలు. ఇంకా అజ్ఞాని కూడా, సారీ, శుద్ర పూజలు ఇవి మాట్లాడుతాడు కదా, అందుకొరకే అజ్ఞాని కూడా. ఏం పోయింది? వృద్ధులకు పాపం 11 లక్షల మంది పెట్టుకున్నారు. ఓ 2,000 రూపాయలు పెన్షన్ అడుగుతా ఉన్నారు. 4,000 అమ్మా పెద్దమ్మా తీసుకోకి ఇప్పుడు పెద్దమ్మా అని మొత్తుకుంటువి. 2,000 రూపాయలు పెన్షన్ కూడా లేకుండా, ఫామ్లో అది కూడా లేకుండా చేసినాడు ఇవాళ. ఇంత దరిద్రం ఏంది అసలు? నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అంటే గివేనేమో పెన్షన్లను తీసేసి ఆయన జేబులు వేసుకుంటాడేమో, నాకు అర్థమవుతలేదు. కళ్యాణ్ లక్ష్మి మహిళలను అయితే దెబ్బల మీద దెబ్బలు కొడతా అన్నాడు ఈ మనిషి. కేసీఆర్ కిట్ తీసేసిండు, పెన్షన్లు లేకుండా చేస్తా అండి ఇప్పుడు మెల్లమెల్లగా. ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ఎలక్షన్ల కోసం కాదు, ఎలక్షన్లు అయిపోయినాక కేసీఆర్ గారు ఫస్ట్ 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000 రూపాయలు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే తెలంగాణలో అందరూ బంగారం తాకట్టు పెడతారు, అప్పులు మిత్తికి తీసుకొస్తున్నారని చెప్పి మేనమామ లెక్క ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తే 11 సంవత్సరాలు నడిచింది. అది 12 సంవత్సరాలు నడిచింది.
ఎవరో గొప్పోడు ఒకడు పోయి పిటిషన్ ఇస్తారు దాని మీద హైకోర్టులో. పిటిషన్ వేస్తే కనీసం కౌంటర్ కూడా ఇదంట రాష్ట్ర ప్రభుత్వం. నెల రోజుల నుంచి ఆ తతంగం నడుస్తుంటే కనీసం కౌంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం. నిన్న కోర్టు ఏమి ఇచ్చింది? నిన్న స్టే ఆర్డర్ ఇచ్చేసింది. ఈ చిల్లర కుట్రలో 100% ఈ ఆలోచనలు వచ్చేది ఆ ముఖ్యమంత్రి గారికి వస్తాయి భయ్. 100% చెప్తున్నా. ఈ తతంగం వెనకాలంతా కూడా ఆయనే ఉండుంటాడని చెప్పి. ఎందుకంటే ఈ ఆలోచనలు ఆయనకు తప్ప ఎవ్వరికి రావు. ఈ వికృత చేష్టలు, పిచ్చి ఆలోచనలు, చేతబడులు ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తప్ప ఇంకెవరికి రావు. నిజంగా చెప్తా ఉన్నాను నేను. నా డౌట్ ఏంటంటే ఇవాళ 1 మంత్ మీరు కౌంటర్ ఇవ్వకపోతే మరి మీ మీద మేము డౌట్ పడానా లేదా? రాష్ట్ర ప్రభుత్వం మీద 12 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కళ్యాణ లక్ష్మి. ఎవరు పిటిషన్ వేయరు, ఎవరు కోర్టుకు పోరు. మీరు వచ్చిన వెంటనే ఇప్పుడు కోర్టుకు పోతారు, కోర్టు ఇమీడియట్లీ మిమ్మల్ని కౌంటర్ ఏమంటుంది. నెల రోజులు గడిచినా కౌంటర్ అయ్యారు మీరు. అంటే దీంట్లో 100కు 100% ఆ చిన్నగా ఆలోచించే ముఖ్యమంత్రి కుట్రలే ఉంటుంది ఇవన్నీ కూడా. కేసీఆర్ గారు 10 లక్షల మందికి పెళ్లి చేసినారు కళ్యాణ లక్ష్మితో. పెళ్లి కాగానే 3 నెలలకు టంగని చెక్ వస్తుండే. ఇవాళ చెక్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇప్పుడు దాని పేరు మార్చిరు మా ఊర్లలో. మొన్నరు చెప్తాను దాని పేరు సంతాన లక్ష్మి సార్, సంతానం పుట్టినాక వస్తుంది ఆ చెక్ అని చెప్పినారు. కళ్యాణ లక్ష్మి పేరే పోయింది. ఇక దాని పేరు సంతాన లక్ష్మి అని పెట్టుకున్నారు మా ఊర్లలో. అందరు పిల్లలు తీసుకొని వస్తున్నారు. మా పెళ్ళి అయింది సార్ అని పిల్లలు పట్టుకొని వస్తా అన్నారు. దాని పేరు ఇప్పుడు సంతాన లక్ష్మి పెట్టినాం. ఇక దాంట్లో కూడా మీకు చెప్తే ఇంకా చాలా ఉంటుంది తతంగం మీకు. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు, మంచిగా తల్లి పేరు మీద రావాలి వెంటనే వస్తుందన్న వాళ్ళకి నమ్మకం ఉండే. ప్రజలకు ఎట్లుంటుండే అంటే అప్పుడు పెళ్లి కాగానే తెలుసు మేనమామ కేసీఆర్ ₹1,00,000 గ్యారంటీ పంపిస్తాడన్న నమ్మకం ఉండే. ఇప్పుడు రావట్లేదు చెక్కులు. 9 నెలలు కాదు 10 నెలలు, సంవత్సరం కూడా అవుతుంది. ఏమవుతుంది లోపల? ఇక ఈ కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా కొందరు ఊర్లలో, నేను చెక్ తెస్తాను నాకు 10,000. ఏమి ఇంత చిల్లరగా బ్రహ్మాండంగా పెళ్లి చేస్తే కేసీఆర్ గారు 3 నెలలకు చంగమని చెక్కుపోతుండే వాళ్ళందరికీ. ఇంత నమ్మకం ఉండే వాళ్ళకు. పెన్షన్లు పోయినాయి. కేసీఆర్ కిట్ బంద్ చేస్తారు మీరు. బ్రహ్మాండమైన పథకం కదా కేసీఆర్ కిట్. సో మీరు చూడండి, ఒక మహిళల చుట్టూ కేసీఆర్ గారు ఇన్ని పథకాలు చేస్తే ఈయన వచ్చినాక 1,00,00,000 మందిని కరోడ్పతిలు చేస్తాను సినిమా డైలాగులు తప్ప ₹2,000 ఇవ్వడానికి అవుతలేదు ఆయనకి. వృద్ధులు ఏం పాపం చేసినారు పాపం? అవ్వా నీ మనోడొచ్చి కాళ్ళు వస్తాడని చెప్తివి, ఇప్పుడు నీ కాళ్ళు వస్తే పరిస్థితి తీసుకొచ్చినావు మా అవ్వల్ని. పెన్షన్ ఇవ్వని కష్టమైంది నీకు ₹2,000. 1,50,000 కోట్లు మూసి ఖర్చుకు పెట్టబెడితే సుందరీకరణకే 1,00,000 కోట్లు నీ సిటీకి, నీ దాని ఏమంటారు ఆ ఫ్యూచర్ సిటీ, నీ సిటీ రేవంత్ సిటీకి పెట్టబడుతుంది. ఏమైంది పాపం వృద్ధులకు ఇస్తే? కళ్యాణ లక్ష్మి కొడుతూ అంటున్నావు, ఇప్పుడు పెన్షన్లు పోయినాయి. ఇక పార్లమెంటు ముగిసింది. బాధ ఎక్కడైతుందంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా మీరు ఆలోచన చేయాలి. పార్లమెంట్లో ఈ మధ్య ఎక్కడన్నా ఈ పెన్షన్ల గురించి అసలు తెలంగాణ మాట ఎత్తున్నా ఎవరన్నా? ఒక మాట తెలంగాణ సమస్యలు, మా బీజేపీ మిత్రులు 2 క్యాబినెట్ మంత్రులు, 8 మంది ఎంపీలు ఒక్క రోజన్న తెలంగాణ సమస్యలు, తెలంగాణ మహిళల సమస్యలు, తెలంగాణ బీడీ కార్మికుల సమస్యలు, తెలంగాణ రైతుల సమస్యలు, తెలంగాణ విద్యార్థుల సమస్యలు ఒక్క రోజని ఎత్తారా భయ్ మీరు? 8 మంది ఎంపీలు కనీసం ఒక్కసారి పార్లమెంట్లో ఆఖరికి తెలంగాణ పాకిస్తాన్తో పోలిస్తే కూడా మీరు మాట ఎత్తపోతుంది. ఎట్లా మిమ్మల్ని గింత మోసం ఆ తెలంగాణ రాష్ట్రానికి? 2 జాతీయ పార్టీలు కనీసం ఒక్క రోజు తెలంగాణ ఇష్యూస్ ఎత్తట్లేదు పార్లమెంట్లో. మళ్ళొక పార్లమెంట్ సెషన్ అయిపోయింది నిన్నటితోని. దయచేసి నా బీజేపీ మిత్రులను కోరుతా ఉన్నాను, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 12.5 సంవత్సరాలైంది మీరే ఉన్నారు అధికారంలో. ఒక్క పని మా ఇండస్ట్రీలు ఎత్తుకపోతుంది, కనీసం మా సమస్యలైనా మాట్లాడరాదు. ఒక్క ఉద్యోగం, ఒక యువకునికి ఉద్యోగం ఏమి మాట్లాడకపోతురే? గిన్ని ఘోరాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. రైతు బంధు లేదు, విద్యార్థుల రియంబర్స్మెంట్ ఫీజు లేకపోయా, మరి కనీసం గలమెత్తినరా అక్కడ? మీ బిజినెస్లు మీ సమస్యలు మీయేనా? ఇక్కడన్నా మరి ఇప్పుడు పెన్షన్లలో మా బీడీ కార్మికుల సమస్యలు ఎత్తుతుండ్రా మీరు? కనీసం
మా వృద్ధుల పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారా? రైతుల గురించి మాడకపోతే, బీడీల గురించి మహిళల గురించి మాడకపోతే, విద్యార్థుల గురించి మాడకపోతే, విద్యార్థుల రియంబర్స్మెంట్ గురించి మాడకపోతే, దయచేసి లేవండి బాబు. 3 సంవత్సరాలు నడిచింది. ఇక ఇప్పుడు చివరికి ఇంకో జోక్. ఇప్పుడు ఈ ఫోటో చూసిరా మీరు? రేపటి నుంచి పంచుతారంట రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో. వీళ్ళు ఎక్కువ 2 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు పని తక్కువ, డ్రామాలు ఎక్కువ అంటే ఇది అంటారు. దీన్ని పని చేయరు ప్రజల కోసం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాయి. ఎక్కడైనా కేసీఆర్ గారు ఫోటో వేసుకున్నారు ఎప్పుడన్నా? కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన ప్రతిసారి ఫోటోలు గుద్దుకొని ఇచ్చారా కేసీఆర్ గారు? 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు ఏ రోజు వేసుకోలేదు. వీళ్ళిద్దరు ఇలా ఫోటోలు వేసుకున్నారు పెద్దవి. వీళ్ళు ఉండేది ఎక్కువ 2 సంవత్సరాలు ఉండరు వీళ్ళు. పౌర సరఫరాల శాఖ మంత్రి పోతే, అంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి ఎప్పటికుంటాడా? ఆయన ముఖ్యమంత్రి ఉంటాడా? ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ తప్ప వీళ్ళు చేసే పనులే ఉండవు. వీళ్ళు అసలు అర్థం కావట్లేదు నాకు. ఎందుకు ఈ ఫోటోలు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. ఇక వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు రేషన్ షాప్లలో మా ఫోటోలు పెట్టని వాళ్ళు వస్తారు. ఏడికెళ్ళే? ఢిల్లీకి వెళ్ళే. నవ్వు వస్తుంది అసలు. ఇవన్నీ ప్రజల సొమ్ములు పెట్టుకొని వీళ్ళేదో వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళు ఉంటారా ఇప్పుడు? ఈ రేషన్ కార్డు మీద ఫోటోలు ఎందుకంటే నాకు అర్థం కాదు. ప్రజలకు పెన్షన్లు ఇవ్వండి బాగుంటే దానికి పైసలు ఉండవు. మీ ఫోటోలు వేసుకోనికి మాత్రం పైసలు ఉంటాయి. పేపర్లలో పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోనికి రోజు పైసలు ఉంటాయి. ఎంతండి? మేమన్నా 100 కోట్లు అడుగుతున్నామా? 2,000 రూపాయలు పెన్షన్ ఇయ్యారు కానీ మీరు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది రేపు. ఇక ఈ రేషన్ కార్డులది 100% రేపు వస్తుంది కదా. దీని అడ్వర్టైజ్మెంట్ ఓ 1,000 కోట్లు అయిపోతుంది రేపు. మీ పబ్లిసిటీకి పెట్టిన ఖర్చుకి మీరు వచ్చే 3 ఏళ్ళు అందరికీ పెన్షన్లు ఇవ్వచ్చండి. వచ్చే 3 సంవత్సరాలు మీరు పెన్షన్లు ఇవ్వచ్చు. తీయండి మీ పబ్లిసిటీ ఖర్చులు ఎన్ని పెట్టినారు ఇప్పటివరకు. మీ పేపర్ల యాడ్లు, మీ ఫోటోలు, డే 1 నుంచి ఆ ప్రజాపాలన కార్డుల దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇలా పబ్లిసిటీ. ఇంటింటికి పోస్టర్లు ఎత్తికించుకున్నారు, ఇంటింటికి స్టిక్కర్లు ఎత్తికించుకున్నారు. 2 ఫోటోలు పెట్టుకుని అప్పుడు మంత్రి, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఈ పాపం ఇప్పుడేదో ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో తీసి పడేసింది దీనిలోకి వెళ్ళి. ఇప్పుడు ఇక ఆయనది కూడా వెనకాలేస్తూ పని అయిపోరాదు. క్యాబినెట్ అందరు ఫోటోస్ అయిపోతున్నాయి కదా మరి. రేషన్ కార్డు మీద మంచిగా ఉంటుండే పాపం అందరికీ. దయచేసి ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇప్పుడే మా మిత్రుడు సతీష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో కూడా మినిస్టర్లు యాబ్సెంట్ అంట. సరే, ఇక ఈ సర్కస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ సర్కార్ నడుస్తలేదు. ఇక్కడ ఎట్లాగూ ఇది నడుస్తూనే ఉంటుంది. అందుకంటే జోక్ ఏంటంటే అనకూడదు అనగాని మా మిత్రుడు చెప్తాడు ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్తున్నాడు. అది అవ్వచ్చు కానీ దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, బీడీ కార్మికుల గోసలు వర్ణించలేనటువంటివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ జీవితాలు కొద్దిగా మార్పు తీసుకొచ్చినారు. ఎక్కువ మంది లేరు.